కానీ ఇప్పుడు సినిమా ట్రైలర్ చూసిన తర్వాత చాలామందికి చాలా క్వశ్చన్స్ మళ్ళీ రీచెక్ చేసుకోవడం లాంటివి జరిగే టైం లాగా అనిపిస్తుంది. కాబట్టి అసలు ఏంటి బాయ్ ఫ్రెండ్ ఈ వ్యక్తి మనకి కరెక్టా కాదా అనేది ఎలా తెలుస్తుంది, అంటే ఎలా తెలిసింది? నాకు కూడా ఆన్సర్ లేదండి దానికోసం. ఆన్సర్ లేదు, మనము ఫిగర్ అవుట్ చేసుకోవాలి. కానీ మనతోనే అబద్ధం లేకుండా మనము చూస్తే మనం ట్రూలీ మనము లైంగ్ కాకుండా మనము ఫిగర్ అవుట్ చేస్తే చెప్పేసాలి పార్ట్నర్కి ఇది కరెక్టా లేదా అని మాట్లాడాలి. ఇట్స్ వాట్ ఐ థింక్. వాట్ ఈజ్ రష్మికాస్ టైప్? హూ ఈజ్ రష్మికాస్ టైప్? అందరికీ తెలిసే. అక్కడి నుంచే వచ్చిందంట ఆన్సరు. అంతే 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 అంతే. విజయ్ దేవరకొండతో పెళ్లి మొదటిసారి క్లారిటీ ఇచ్చిన రష్మిక. వీడియో వైరల్. నేషనల్ క్రష్ రష్మిక మందన కొన్నాళ్లుగా చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. తెలుగు, హిందీ భాషల్లో వరుసగా సినిమాల్లో నటిస్తుంది. ఇప్పటికే చావా, కుబేరా, తామా సినిమాలతో హిట్స్ అందుకున్న ఈ అమ్మడు ఇప్పుడు ది గర్ల్ ఫ్రెండ్ సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతుంది. నవంబర్ 7న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలోనే కొద్ది రోజులుగా ప్రచారాల్లో పాల్గొంటుంది. ప్రస్తుతం పాన్ ఇండియా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అంటే టక్కున గుర్తొచ్చే పేరు రష్మిక మందన. గత కొన్ని రోజులుగా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటుంది ఈ బ్యూటీ. తెలుగు, హిందీలో బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో నటిస్తుంది. ఇటీవలే కుబేరా, తామా, చావా సినిమాలతో హిట్స్ అందుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు ది గర్ల్ ఫ్రెండ్ సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్న రష్మిక తన అప్కమింగ్ సినిమాలతో పాటు పర్సనల్ విషయాలపై సైతం ఆసక్తికర విషయాలు పంచుకుంటుంది. తాజాగా విజయ్ దేవరకొండతో తన పెళ్లి గురించి మొదటిసారి స్పందించింది. ది గర్ల్ ఫ్రెండ్ మూవీ ట్రైలర్ ఈవెంట్లో సందడి చేసింది రష్మిక. విజయ్తో నిశ్చితార్థం తర్వాత మొదటిసారి మీడియా ముందుకు వచ్చింది రష్మిక. ఇక ముందు నుంచి అనుకున్నట్లుగానే ఎంగేజ్మెంట్ పై ప్రశ్నించారు యాంకర్. ముందుగా యాంకర్ ఒక వ్యక్తిని బాయ్ ఫ్రెండ్ లా ఎంచుకోవడానికి ఎలా జడ్జ్ చేయాలని అడగ్గా అందుకు ఆడియన్స్ నుంచి విజయ్ దేవరకొండని అడిగితే చెప్తారని కమెంట్ ఇచ్చింది. అందుకు రష్మిక నవ్వుతూ సైలెంట్ గా ఉండిపోయింది. ఆ తర్వాత రష్మిక ఎలాంటి అబ్బాయిని ఇష్టపడుతుందని యాంకర్ మరో ప్రశ్న వేయగా అక్కడే ఉన్న జనాలు రౌడీ లాంటి వ్యక్తి అనే ఆన్సర్ వచ్చింది. దీంతో రష్మిక చిరునవ్వుతూ అందరికీ తెలుసు, అంతే అంతే అనుకుంటూ చెయ్యి ఊపుతూ కనిపించింది. దీంతో విజయ్ దేవరకొండతో రష్మిక నిశ్చితార్థం గురించి చెప్పకనే చెప్పేసింది అంటూ కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ అవుతుంది. ఇదిలా ఉంటే కొన్నాళ్ళుగా రష్మిక, విజయ్ ప్రేమలో ఉన్నారంటూ కొన్నాళ్ళుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక అక్టోబర్ 3న వీరిద్దరి నిశ్చితార్థం జరిగిందని టాక్ బయటకు వచ్చింది. ఇరు కుటుంబాలు, సన్నిహితుల మధ్య ఈ వేడుక జరిగిందని సమాచారం. ఇక ఈ వార్తలపై ఇప్పటివరకు విజయ్, రష్మిక ఇద్దరూ స్పందించలేదు. తాజాగా ది గర్ల్ ఫ్రెండ్ ట్రైలర్ వేడుకలో మొదటిసారి పరోక్షంగా తన పెళ్లి గురించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.